మాటను పాటగా, పాటను పద్యంగా మలిచి పలికించగల సమర్థత, నైపుణ్యం గల ఉపాధ్యాయునిరాలు. అలాగే పురాణ ఇతిహాసాల నుండి అనేక విషయాలను సందర్భాన్ని బట్టి మనకు తెలియజేసి మాతృభాషపై మక్కువ కలగజేసిన ఉపాధ్యాయునిరాలు, ఆదర్శ ఉపాధ్యాయులు వీరు. అలానే మనల్ని నాకు గుర్తున్నంత వరకు తిట్టని, కొట్టని టీచర్ గారు ఎవరైనా ఉన్నారు అంటే మిగతా వాళ్ళు కొట్టారని ఇంకోటో అని కాదు. కాకపోతే ఈ టీచర్ గారు మాత్రం ప్రత్యేకంగా కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కూడా కాదు నాకు తెలిసినంత వరకు. మీరు స్పెషల్లే. అట్లాంటి ఆదర్శోపాధ్యాయురాలు, ఆంధ్రోపాధ్యాయురాలుగా పేరుగాంచిన గిరిజా టీచర్ గా పిలువబడే బొబ్బిళ్ల గిరిజా టీచర్ గారిని సాదరంగా సన్మానాన్ని ఆవంచ కళ్యాణి, ఈది రాణి పాల్గొనిగా కోరుచున్నాము. జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. ఈరోజు ఆదివారము, సప్తమి తిథి, చక్కని సాయంత్రం పూట మాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరు. మీకందరికీ కూడా మా ధన్యవాదాలు. శ్రీ ఆంజనేయ స్వామికి విద్య నేర్పిన వాడు, శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య హృదయమైన వాడు అయినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి మీకందరికీ కూడా శుభాలు కలగచేయాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. విద్యాదానానికి విలువ కట్టడం అంటే ఆకాశానికి అంతు చూడటం లాంటిది. అలాంటి విద్యాదానానికి కారణమైనటువంటి మన తేలప్రోలు రాజా హై స్కూల్ వ్యవస్థాపకులైన శ్రీ రాజా గారికి ఎంతో నమస్కారాలు, అనేక నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే వారి యాజమాన్యానికి, ఇప్పుడు వారసులకు కూడా నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. సచ్ఛాత్రులని సత్పౌరుడుగా, సజ్జనుడిగా తయారు చేసినటువంటి మన సద్గురువులు శ్రీ రాజా హై స్కూల్ ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా అనేక నమస్కారాలు, శతకోటి వందనాలు అర్పిస్తున్నాను. నాటి తేలప్రోలు బాలలారా, నేటి మేటి భారతీయ పౌరులారా, ఎంత చక్కగా తయారయ్యారయ్యా మీరందరూ. మీలో ఎందరో కవులున్నారు, కళాకారులున్నారు, అనేక రకాల వివిధ వృత్తుల్లో ఆరితేరినటువంటి వారు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా మనస్సు సంతోషంతో నిండిపోతోంది. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఏదో 100 టానికులు ఒకేసారి తాగినంత ఆనందంగా ఉంది. కష్టజీవి అనే పదంలో మొదటి చివరి అక్షరాలు కలిపితే కవి అవుతుంది.
అలాగే మీలో ఎంతమంది కవులు ఉన్నారో, ఎంతమంది చక్కగా వక్తలై ఉపన్యాసాలు చెప్తున్నారో, ఎన్ని రకాలుగా విశ్లేషిస్తున్నారో మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ వాతావరణం చూస్తూ ఉంటే. అలాగే చెరసాల జీవితం అనే దానిలో తొడిపు వేస్తే రసాల జీవితం అవుతుంది అన్నారు ఆరుద్ర. మనసు కవి ఆరుద్ర గారు చెప్పారన్నమాట. అలాగే మీరందరూ కూడా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తుడిపివేసి చక్కగా ఎంతో అభివృద్ధిలోకి రావాలని, రసాల జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. మరి మన చిట్టినగర్లో శ్రీను అనే వ్యక్తి, ఒక అబ్బాయి చక్కగా భాషాభిమానాన్ని పెంచుకుని వక్తగా నేను ఉపన్యాసాలు ఇస్తున్నానండి అని నాతో చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. అలాంటి వ్యక్తులు ఉండటం మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. చెప్పిన విషయాలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు, ఎంతో చక్కగా ఆచరిస్తున్నారు కూడా మీరు. అలాగే పిళ్ళా ఉమామహేశ్వర పాత్రుడు అనే వ్యక్తి మన స్టూడెంట్, పాత విద్యార్థి, నటరాజస్వామి అనుగ్రహంతో గొప్ప నాట్య కళాకారుడై మొన్న ఉగాది పురస్కారాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేత హంస పురస్కారాన్ని అందుకున్నాడు. అలాంటి వార్తని చదివినప్పుడు మాకు ఎంతో సంతోషం కలుగుతోంది, హృదయం ఉప్పొంగుతోంది. మరి మీలో కూడా ఎంతో మంది చక్కగా ఇప్పుడు చెప్తున్నారు, మేము ఇంజనీర్లుగా పనిచేస్తున్నామండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. ఇంకొకళ్ళు అమెరికాలో ఉంటున్నారు, కొందరేమో ఇక్కడ చక్కగా ఆడిటర్లుగా పనిచేస్తున్నారు కొందరు. మరి రకరకాల, ఇంకా మాకు తెలియని వాళ్ళు ఎన్నో రకరకాల వృత్తి విద్యల్లో ఆరితేరి ఉన్నారు. ఎంతో సంతోషమయ్యా, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వయస్సును బట్టి మనం దేనిని లెక్కించకూడదు. వాళ్ళ మనస్సుని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ సంస్కారము, వాళ్ళకి నమస్కారం చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అది ఎలాగంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చూడండి, చెరసాల జీవితాన్ని రసాల జీవితం చేసుకున్నారు. చెరసాలలో ఉంటూ కూడా మనోనిబ్బరంతో ప్రవర్తించి ఎంతో చక్కగా ఆలోచించి ప్రజాభిమానాన్ని పొంది తిరిగి సీఎం అయ్యారు. మీరు కూడా ఏవైనా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అలాగే మనోనిబ్బరంతో ఉండి మనస్సంకల్పంతో ధైర్యంతో ధీర వీర సూరకుమారులై మీరు వాటినన్నిటిని కూడా అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మన సీఎం నరేంద్ర మోడీ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు యువకులందరూ కూడా ఆరోగ్యాన్ని గురించి చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకే రకరకాల సమస్యలు వస్తున్నాయి. అందుకని మన నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవాన్ని ప్రకటిస్తున్నారు విశాఖపట్నంలో. అలాంటి ఆ యోగా విద్యలన్నీ కూడా మీరు చాలా మంది చేస్తూ ఉంటారు ఇప్పటికే. ఒకవేళ చెయ్యని వాళ్ళు ఉంటే చెయ్యడానికి ప్రయత్నించండి అమ్మా. అలాంటివి చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. తర్వాత చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మీరందరూ కూడా చక్కని పుస్తక పఠనం చేయడం అలవాటు చేసుకోండి. సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడు పడవాయి అన్నట్లుగా సొంత సెల్ ఫోన్ కొంత పక్కన పెట్టి పుస్తక పఠనం కొంత చేయండి. కొంత సమయం అయినా తప్పకుండా చేయండి. మీరందరూ పుస్తక పఠనం వల్ల మన మేధస్సు పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ధారణాశక్తి పెరుగుతుంది. ఒక పద్యం చక్కటి చదవండి, ఎంత ధారణాశక్తి పెరుగుతుందో చూడండి, మీకే తెలుస్తుంది. సుమతి శతక పద్యాల్లో నీతులు కానీ, భారత భాగవతాల్లో కథలు కానీ, ఎంతో జీవితానికి భగవద్గీతలో ఉపదేశాలు కానీ మన జీవితానికి అన్వయించుకుంటే ఎన్నో రకాలైన విషయాలు, మనకి ఆధ్యాత్మిక విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ మంచి పౌరులు, మంచి ప్రవర్తన గలవారు. మాకు తెలుసు మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే మన సీఎం పీఎంలే చేసినప్పుడు మనం ఎందుకు చేయము? వారు మనకు ఆదర్శం. వారి వయసు ఎంత తెలుసు కదా మీకు అందరికీ. మొరార్జీ దేశాయ్ అనే ఒక మీకు తెలిసే ఉంటుంది బీజేపీ నేత. ఆయన 98 ఏళ్ల వయసులో మన భారతదేశ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత అంత వయసులో కూడా ఆయన అలా సాధించగలిగారంటే అది ఎంత ఉదాత్తమైన, ఎంత కృషి చేశారు దానికోసం, వారి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు అవన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అభివృద్ధిలోకి వస్తూ
పిల్లల్ని చక్కగా బాధ్యతగా పెంచుకుంటూ మీరందరూ కూడా ఉన్నత స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. రాజా హై స్కూల్ పిల్లలు మీ ఆశలే నెరవేరిన ఆశలతో మరలవత్తురుగానిలే, వేయి శుభములు కలుగు మీకు పోయి వత్తుము పిల్లలు. కాబట్టి రాజా హై స్కూల్ పిల్లలు చిన్న పద్యం కూడా, శ్రీరామచంద్రుడి పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఒక చిన్న పద్యం చదువుతాను. సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగా గణరయుగాత, రామనామము భవస్తోమ భల్జిన దివ్యతారక నామమై తనరుగాత, 10 కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండి వరలుగాత, కవులెల్లని దివ్య కథల నెల్లరీతుల కొనియాడి ముక్తి గైకొంద్రుగాత, ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక, ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుత, రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాత, రమ్య గుణధామ రఘురామ రామ రామ. అలా సద్గుణ సంపన్నుడైన శ్రీరామచంద్రుడిలాగా అన్ని సద్గుణాలు 67 సద్గుణాలు ఉన్నాయి ఆయనలో. అలా శ్రీరామచంద్రమూర్తిలాగా ధీర వీర శూర కుమారులై మీరందరూ కూడా వర్ధిల్లాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా విలసిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ఇంత చక్కటి సన్మానం చేసిన పిల్లలకు, చక్కని మా వాగ్ధోరణితోటి చక్కగా చెప్తున్నటువంటి వెంకటేశ్వరరావుకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలమ్మా. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన ఆడపిల్లలకి అబ్బాయిలకి అందరికీ కూడా శుభాభినందనలు.